బూర ద్వారా వింటున్నటువంటి స్త్రీలు పురుషులపైనతేనేమి ఇతరులు ఎంతోమంది వింటూ ఉంటుండగా వారికి మంచి మనసు జ్ఞానం కలిగి వాక్యము వినేటటువంటి ఆలోచన తెలివిని అనుగ్రహించదమని వేడుకుంటున్నాం. ఆయా జబ్బుల చేత ఉన్నటువంటి వాళ్ళైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన కృపమెండుగా కుమ్మరించి దీవించి కాపాడదని క్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, మంచిదండి. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ యొక్క బుధవారము బైబిల్ క్లాసులో భాగంగా ఈ బుధవారము బైబిల్ క్లాసులో భాగంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క బుధవారము బైబిల్ క్లాసులో భాగంగా ప్రియులరా, మీకు ఒక విషయాన్ని బైబిల్ నుంచి చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నాను. అదేంటంటే ప్రియులరా, దేవుని వాక్యము నుండి చెప్పేటటువంటి యొక్క అంశములో ఆ యొక్క దేవుని వాక్యము నుండి మనం నేర్చుకుంటున్నటువంటి లేక మీకు నేర్పించాలనుకుంటున్నటువంటి అంశ భాగం ఏమిటంటే, మనిషి పుట్టుక పాపమా? మనిషి పుట్టుక పాపమా? లేక మనిషి జన్మ పాపమా? మనిషి జన్మ పాపముతో కూడినదా అనేటటువంటి యొక్క అంశాన్ని దేవుని వాక్యము నుండి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ప్రియులరా, సరిగా లేదు చూడు, దేవుని వాక్యము నుండి మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియులరా, నేటి కాలములో నేడున్నటువంటి కాలములో తగ్గించేసే దేవుని వాక్యములో నుండి మనం ఆలోచన చేయగలిగితే సమాజములో నేడున్నటువంటి సమాజములో నేటికి కూడా బైబిల్ అర్థం కాని విధంగా కొందరు బోధిస్తూ ఉన్నారు. బైబిలు అర్థం కాకుండా బోధిస్తూ ఉన్నారు. బైబిల్ వారికి సరిగా అర్థం చేసుకోకుండానే బోధిస్తూ ఉన్నారు. అదేమిటంటే ప్రియులరా, మనిషి జన్మ లేక మనిషి పుట్టుక పాపము అని చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారు? మనిషి జన్మ, మనిషి పుట్టుకే పాపం. ఏదంట పాపము? మనిషి పుట్టుకే పాపం, మనిషి జన్మనే పాపం. జన్మతా మనము పాపులం. తల్లి గర్భము నుండి భూమి మీదకి రావటమే పాపం అన్నట్టుగా ప్రియులరా సమాజము అనుకుంటుంది. బోధకులు చెబుతూ ఉన్నారు, సభలలోనూ సంఘాల్లోనూ సమాజములోనూ దీని గురించే చెబుతూ ఉన్నారు. అందుకే చూడండి, మత శాఖలలో ఎక్కువ మంది జన్మ పాపం మనకుందని చెబుతూ ఉంటారు. జన్మ పాపము మనకుందని. అయితే మరి నిజంగా మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులరా, జన్మ పాపము ఉంది అంటున్నటువంటి నేడున్న కొందరు అబద్ధికుల వేషధారణ, అక్కడ పైన కింద మాత్రమే సెట్ చేయి, పైన తగ్గి పైన దేవుని వాక్యము నుండి మనం ఆలోచన చేయగలిగితే
ఇలా సమాజములో బైబుల్ చేత పట్టుకొనిన వారు కూడా దీన్ని చెబుతుంటే బాధేస్తుంది. బైబుల్ చేత పట్టుకొని సువార్థికులుగా, బోధకులుగా, కాపర్లుగా, రెవరెండ్లుగా, బిషపులుగా ప్రకటిస్తున్నారు. వీరు కూడా జన్మతః మనం పాపులము, మన మన పుట్టుకే పాపం అని అంటున్నారంటే ప్రియులరా, ఇంతకీ పాపం ఎలా వచ్చిందో అని మనం ఆలోచన చేయగలిగితే, భార్యాభర్తలు సంబంధమే పాపం అనుకుంటుంది నేడున్న అబద్ధ బోధకులు. భార్యాభర్తల దాంపత్య జీవితం విషయంలోనే మరి కలంకం తెచ్చే విధంగా, వారిని నిందించే విధంగా, వారిని తప్పుగా చేసి అదేదో పాపం అన్నట్టుగా ప్రియులరా భార్యాభర్తల సంబంధాలు నేడున్న బోధకులు కూడా చెప్తున్నారంటే ప్రియులరా, బైబులు ఎంతవరకు వాళ్ళకి అర్థమైందో మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ వీరు అనుకున్నట్టుగా భార్యాభర్తల సంబంధాలే తప్పనుకుంటే, భార్యాభర్తల దాంపత్య జీవితమే పాపం అనుకుంటే, భార్యాభర్తల సంబంధమే పాపం అనుకుంటే, మరి దేవుడు వివాహాన్ని ఎందుకు ప్రవేశపెట్టినట్టు? దేవుడు వివాహాన్ని ఎందుకు ప్రవేశపెట్టినట్టు? అంతే కదా. ఈరోజు ఒక స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టుకే అంటే పిల్లలు పుట్టడమే పాపముతో పుడుతున్నారని ప్రకటిస్తే అది పాపం అంటే, మరి భార్యాభర్తల సంబంధాన్ని కలంకం తెచ్చే విధంగా, నిందించే విధంగా, దేవుణ్ణి ఏలెత్తి చూపించే విధంగా ఈరోజు కొందరు బైబిల్ తెలియని జ్ఞానం, ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినోడు పాస్టరే, అలాగనే వాక్యము వచ్చి రాని వాక్యం చెప్పేవాడు కూడా పాస్టరే, సేవకుడే. ఎవరో పలానా ఆయన చెప్పాడు కనుక నేను చెప్తున్నా అనుకుంటే ఎలా అవుతుంది? ఈ భూమి మీద ప్రేమైనటువంటి వారలారా, బోధను ప్రకటించేవాడు, సువార్తను చేసేవాడు బైబిల్లో దేవుడు ఏం రాశాడో చదవాలి తప్ప, మా అయ్యగారు చెప్పారు నేను అదే చెప్తాను, మా సీనియర్ చెప్పారు నేను అదే చెప్తాను అనుకుంటే ఎప్పటికీ బైబిల్ అర్థం కాదు అలాంటి వారికి. కనుక బైబిల్లో మనం చూడగలిగితే, చూడండి, బైబిల్లో మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి ఒకసారి. దీనిని చెప్పటానికి ఈ విషయమే అపార్థం చేసుకున్నారు బోధకులు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనంలో మరి భక్తుడైన దావీదు దేవునితో ప్రార్థన చేసుకుంటూ లేక దేవునితో మాట్లాడుతూ ఆయన ఒక మాట మాట్లాడాడు. అక్కడ ఏం మాట్లాడాడమ్మా చదువుతారా? నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధ్వరించింది నా తల్లి నన్ను, పాపములోనే నా తల్లి గర్భం ధ్వరించింది, నేను పాపములో పుట్టినవాడను. పాపముతో పుట్టినోన్ని అన్నాడు అక్కడ. పాపములో పుట్టినాను, పాపములో పుట్టాను, పాపముతో కాదు. చూడండి అక్కడ పాయింట్అవుట్ ఒకసారి గమనించండి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భం ధ్వరించింది,
కనుక మరి పాపమని భార్యాభర్తల సంబంధం, నేను పాపముతో పుట్టినోన్నాను అనాలి. ఒకవేళ భార్యాభర్తల మధ్య అది పాపమైతే నేను పాపముతో పుట్టినాను, నా తండ్రి నా తల్లి చేసిన పాపం వలన నేను పుడుతున్నాను అని అనాలి. అక్కడ ఏమిటంటే నేను పాపముతో పుట్టినవాడని అనటం లేదు ప్రియులరా, నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. ఇంతకు పాపం ఎక్కడుంది? ఈ కనీస జ్ఞానం లేకుండా బోధిస్తున్నారు. పాపం ఎక్కడుంది? పాపం ఎక్కడుందో కూడా తెలియని విధంగా నేడున్న కొందరు తెలియని బోధకులని చెప్పాలన్నా, తెలిసిన బోధకులని చెప్పాలన్నా, ఈరోజు జన్మతః పాపులం అనుకుంటున్నటువంటి లోకముతో పాటు వీళ్ళు కూడా జన్మతః పాపం అంటే ఇంకా తల్లిదండ్రులు దాంపత్య జీవితాన్ని ఏలెత్తి చూపించే విధంగా అదే పాపం అన్నట్టుగా సమాజములో చూపిస్తూ ఉన్నారు ప్రియులరా. అలా చేస్తున్నారు గనకనే, అలా ప్రకటిస్తున్నారు గనకనే మనము సత్యవాక్యమును సరిగా నేర్చుకోవటానికి దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడు. ఈ గ్రామానికి మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు, క్రీస్తు సంఘాన్ని పెట్టించి దేవుడు. ఎందుకో తెలుసా? మత బోధల్లా ఉండదు బోధ. బైబుల్ ఆన్సర్ టు బైబుల్లో దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారంగా బోధించేదే క్రీస్తు సంఘం. మా అయ్య ఏదో ఇట్ట చెప్పాడు, మేమిట చెప్పాలి, దానికి కలరింగ్ ఇవ్వాలి, దాన్ని మసిబూసి మారడి చేయాలి, ప్రజలకి ఏదో వక్రీకరించి చెప్పాలి. ఇలా చెబితే ప్రియులరా ఎప్పటికి పరిపూర్ణుడు కాలేడు. దేవుడు ఏం చెప్పాడో, దేవుని వాక్యం ఏమై ఉన్నదో అలా పరిశీలించి చెప్పేవాడే బోధకుడు. అలా చెప్తే కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టు రక్షించుకునే కార్యక్రమం చేయటానికి ప్రియులరా, మళ్ళీ దైవజనులు లోకేశార్ అయితేనేమి, మళ్ళీ నేనైతేనేమి, మనమందరం ప్రయాసపడుతున్నది సత్యవాక్యం వైపు నడిపించటానికే ప్రయాసపడుతున్నాం. కనుక అక్కడ భక్తుడైన దావీదు ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు తెలుసు? అప్పటికే నేను పాపం చేశాడు దావీదు, అప్పటికే పాపంలో పడిపోయాడు దావీదు. అనేకమైన పాపాలలో పడిపోయి ప్రియులరా దేవునితో మాట్లాడుకుంటున్నాడు, అంతరాత్మతో మాట్లాడుకుంటున్నాడు దేవునితో. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది గనక తండ్రి ఇదిగో నేను పాపము చేశాను, పాపము చేసి బ్రతికాను ఈ లోకములో, పాపములో పడిపోయాను నేను. ఈ లోకం మంచిది కాదు. ఈ లోకములో ఉన్నటువంటి పాప లోకములో నేను పుట్టాను కాబట్టి నా కళ్ళు, నా శరీరము, నా అవయవాలు ఇవన్నీ కూడా నన్ను పాపం వైపు లాగేసి, పాపములో పడవేసి, పాపములోనే నా జీవితాన్ని సర్వనాశనము చేస్తున్నటువంటి ఈ లోకములో, ఈ పాపలోకములో నా అత్త నేను పాపములో పుట్టినవాడను. ఈ లోకం పాపలోకం, నా తల్లి నన్ను పాపలోకములో గర్భం ధరించిందయ్యా అని చెబుతూ పై వచనం చదవమ్మా, 4వ వచనం అనుకుంటా, 3వ వచనం నుంచి చదువు. నేను ఎందుకంటే దావీదు అప్పటికే పాపం చేశాడు, దావీదు అప్పటికే పాపం చేశాడు గనక నా అతిక్రమాలు నాకు తెలిసున్నవి తండ్రి, నా పాపములు నాకు తెలిసి ఉన్న ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నాయి, వాటిని మరవలేకుండా నా పాపాలు. నీవు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను, ఇప్పటికే పాపం చేశాను తండ్రి. కావున ఏమన్నాడమ్మా? ఆజ్ఞ
నీవు ఆజ్ఞ ఇస్తేనే తండ్రి, నీవు ఆజ్ఞ ఇస్తేనే నీ మాటలు నీ పలుకులో, నీ మాటల్లో శక్తి ఉంది, నీ పలుకులో శక్తి ఉంది, నీ వాక్యములో పక్షాలను చేసే పక్షాలను ఉంది. కనుక తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగుపడదువు. నువ్వెంత శ్రేష్టమైన వాడవో, ఎంత పరిశుద్ధుడవో, ఎంత నీతివంతుడవో తండ్రి, ఇదిగో నేను పాపములో పడ్డా, నా అతిక్రమాలు నా ఎదుటనున్నాయి, నేను చేసిన పాపములను నేను మరువలేకుండా, కనుక నా పాపముల నుండి నన్ను మరలించు, నా పాపముల నుండి నన్ను మార్చు, నేను చేసిన పాపముల నుండి నన్ను మరి పవిత్రుడిగా చేసి పాపములు చేయకుండా నన్ను చెయ్యి అనే ప్రార్థనలో దేవునితో మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఈ చెప్పినటువంటిది ఇది ఈ 5వ వచనం చదవమ్మ. ఇప్పుడు నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి గర్భం ధరించింది నన్ను, కనుక నీవు అంతరంగమందు సత్యము కోరుచున్నావు తండ్రి. ప్రతి వారి అంతరంగమందు సత్యము నీ నీతిని కోరుచున్నావు, కనుక నేను చేసిన పాపముల నుండి నన్ను పక్షాలను చేయి, నన్ను మార్చు, పాపము చేయకుండా నన్ను తప్పించుమని మొరపెట్టుకుంటున్నాడు. అలా మొరపెట్టుకునే విషయంలోనే ప్రియులరా, అలా మొరపెట్టుకునే విషయంలోనే చెప్పబడినదే ఈ పాపలోకములో నేను పాపములో పుట్టాను, నేను పాపలోకములో పుట్టాను, ఈ పాపలోకములో నా తల్లి నన్ను గర్భం ధరించి నిన్ను 9 మాసాలు మోసి నన్ను 9 లేక 10 సంవత్సరాలకి భూమి మీద నన్ను కనింది. కనిన తర్వాత ఈ లోకం మంచిది కాదు, ఈ లోకం మంచిది కాదు. లోకంలో ఇంతకు పాపం ఎక్కడుందో చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1 పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలను చదవండి ఒకసారి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు త్వరగా బైబిల్ చూడండి. బైబిల్ చూస్తే తప్ప మీకు మనం పక్షాలన దేవుని వాక్యములో ఉంది. అదే చెప్తున్నాను, నీ సత్యము నా అంతరంగమందు, నీ సత్యమును కోరుతున్నావు నువ్వు నా అంతరంగమందు. మన అంతరంగమందు దేవుని సత్యము మళ్ళీ నిలుస్తేనే తప్ప మనం బాగుపడతాం, లేకపోతే బాగుపడలేం. చదువుతామా పత్రిక, మొదటి పత్రిక యోహాను పత్రిక 2:15-16. ఈ లోకమున బాగేది అండర్లైన్ చేయాలి. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎందుకన్నాడు ఆ మాట? లోకమునైనను, ఈ లోకములో ఉన్న వాటినైనను, ఉన్నవాటినంటే లోకం అంటే ఉన్నవాటినంటే ఏంటి? లోకమునైనను అన్నాడంటే ఈ లోకములో అయినను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ, సాక్షాత్తు తండ్రి అయిన దేవుని ప్రేమ వానిలో ఉండదంట. కనుక దేన్ని ప్రేమించొద్దన్నాడు దేవుడు? లోకం అంటే మట్టి కాదోయ్ మనుషులే. లోకం అంటే మట్టి కాదోయ్ మనుషులే. వేమన్న పద్యం చెప్పింది ఇది. అదనమాట మన చదువు ఆడు వరకు ఉంది. నాకెళ్ళి తేలిగ్గా చూస్తారు, తక్కువ చెప్పాలి వేమననే అనుకుంటా. కనుక ప్రియులరా, లోకమునైనను, లోకములో ఉన్నవారినైనను, లోకములో ఉన్నవారినైనా ఈ లోకంలో ఉన్నవారిని దేవుని కాదని, దేవుని దగ్గరికి రాని,
దేవుని నమ్మని, కొంచెం పవిత్రత, కొంచెం అపవిత్రత, కొంచెము లోకము, కొంచెము దేవుడు, కొంచెము నీతి, కొంత అనీతి, కొంత పరిశుద్ధత, కొంత అపరిశుద్ధత. ఇలా లోకములో ఉన్న మనుషులనైనను మీరు ప్రేమించకుడి. నా అన్న, నా తల్లి, నా సోదరుడు, ఇవి ఈ బంధాలు అన్నటువంటివి మీకు ఎవరి పట్ల ఉండాలనో చెప్తాడు ప్రభువు ఒకానొక సందర్భములో. ప్రభువా, నీ సహోదరులు, నీ తల్లి నిన్ను చూడటానికి వచ్చారన్నప్పుడు యేసుప్రభు ఏం చెప్పారు? ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు? నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ నా ముందు కూర్చొని నా తండ్రి వాక్యాన్ని, మాటలు వినటానికి కూర్చున్న మీరే నా అక్క చెల్లెళ్ళు, మీరే నా అన్నదమ్ముళ్ళు అన్నారు. అంటే ఇప్పుడు ఇలాంటి ఆలోచన మనలోకి రావాలి ప్రియులరా. ఇలాంటి ఆలోచనలు మనలోకి రావాలి. లోకములో ఉన్న మనుషులను, దేవుని దగ్గరికి రానివాడు వాడెవడైనా సరే, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఎవడు వగేరా ఏదైనా కావచ్చు, దేవుని దగ్గరికి రాని వానితో నువ్వు వెనక ఇంకా వెళ్ళిపోతూ, దేవుని దగ్గరికి రాని వారితో ఇంకా నువ్వు బ్రతుమలాడుకుంటూ, దేవుని దగ్గరికి రాని వారితో నువ్వు ఇంకా చట్టాపట్టాలు వేసుకుంటూ, దేవుని నమ్మనేటువంటి వారి ఆలోచనలను నువ్వు మళ్ళీ తీసుకుంటూ, వాళ్ళ ప్రవర్తనను తీసుకుంటూ, వాళ్ళ బ్రతుకులను సాదృశ్యంగా తీసుకుంటూ నువ్వు నేను ఉండిపోయామంటే ప్రియులరా, అలాంటి వారు కింద అంటున్నాడు చూడు, ఏమంటున్నాడు? లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించు వానిలో దేవుని తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎందుకు ఉండదు అంటున్నాడంటే, అదే చెప్తాను. ఎందుకు ఉండను అంటున్నాడంటే, తండ్రి ప్రేమ ఉండదని ఎందుకన్నానో తెలుసా అని పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారి ద్వారా చెబుతూ, ఎందుకన్నానంటే నేను లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకములో ఉన్నదంతా ఏదంట? లోకములో ఉన్నదంతా శరీరాశ. పక్కోని భార్యను, పక్కోని భర్తను, పక్కదాని భర్తను, పక్క వల్ల మీద ఆస్తులు, ధనము, మానపానాలు, జీవితాలు, సమస్త విషయంలో ప్రియులారా మానవుడు మారిపోయాడు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. నేను దేవునిలో ఉన్నానని చెప్పుకున్నాడా అని జీవపు డంబం. నేను కూడా దేవునిలో ఉన్నాననుకునే భక్తిహీనులైన క్రైస్తవ జీవితం. కనుక ఈ లోకములో ఉన్న వాటినైనా మీరు ప్రేమించొద్దు. ఎందుకంటున్నానంటే అలా ప్రేమించిన వారు, అలా ప్రేమించిన స్త్రీ ఎవరైనా ప్రియమైన వర్లరా, వారిలో తండ్రి అయిన దేవుని ప్రేమ ఉండదు అన్నాడు. ఎందుకు ఉండదో తెలుసా? లోకములో ఉన్నదంతా పక్షపాతము, లోకములో ఉన్నదంతా అసూయ, లోకములో ఉన్నదంతా పాపము, లోకములో ఉన్నదంతా దూషణ, ద్వేషణ, లోకములో ఉన్నదంతా కూడా పగ, ప్రతీకారాలు, శరీరాశ, నేత్రాశ, జీవపడం. వీటితో నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు అలాంటి వారిగా కాకూడదనేది దేవుని ఉద్దేశం. అందుకే అలాంటి వారిగా ఉండటానికే ప్రియులారా దావీదు ప్రార్థన చేశాడు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి గర్భం ధరించింది. పాపం ఎక్కడుందమ్మా? లోకములో ఉంది పాపం. లోకములో ఉన్న మనుషుల మధ్య ఉంది పాపం. అలాంటి పాప లోకములో నేను పుట్టాను. పుట్టిన నాకు, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనానికి రమ్మ. ఇప్పుడు త్వరగా కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 6వ వచనం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము
జ్ఞానము ఆంతర్యమున నాకు నీ జ్ఞానము రావాలి తండ్రి. ఆంతర్యం, అంతరంగము, ఆంతర్యం రెండింటి తేడా చెప్తారా? అంతరంగము, ఆంతర్యం. ఆంతర్యం అంటే రహస్యంగా ఉండేది ఆంతర్యం. అర్థమైందా? రహస్యం పనులు చేసేది ఆంతర్యం. అంతరంగము అంటే హృదయం. ఈ హృదయములో కొన్నిటిని ఆంతర్యంగా చేసేటు పాపాలు ఉంటాయి, నేరాలు ఉంటాయి, మరి అనేకమైనటువంటి నేరగొరాలు ఉంటాయి. అంతరంగముతో చేసేటివి ఉంటాయి, ఆంతర్యంగా చేసేటివి ఉంటాయి. రెండు చెప్పాడు అక్కడ. రెండు విషయాలను కూడా దావీదు చెబుతున్నాడు. కనుక నా అంతరంగమందు నీవు సత్యము కోరుచున్నావు, నా అంతర్యమున నీవు జ్ఞానము చేయుచున్నావు. నేను పవిత్రుడగినట్టు పాపంలో పడ్డాను తండ్రి, నేను పాపంలో పడ్డాను. నేను పవిత్రుడగునట్లు ఈసోపుతో నా పాపమును పరిహరించు. కడుగు, నా పాపాలు కడుగు నీ వాక్యం ద్వారా, నీ సత్యం ద్వారా, నీ మాటల ద్వారా. కనుక నేను పవిత్రుడగునట్లు ఈసోపుతో నా పాపము పరిహరింపుము. ఎలా? హిమము కంటే తెల్లగా, మంచు కన్నా తెల్లగా నా హృదయములో గూడు కట్టుకున్న నేర ఘోరాలు, నా హృదయములో గూడు కట్టుకున్న పాప డాగులు, వీటిని కడిగేయి. ప్రార్థన అండి. దేవుడు దావీదుతో చేసుకుంటున్న ప్రార్థన అది. దేవుడు దావీదుతో చేసుకుంటున్న ప్రార్థన. ఇది చెప్పకుండగా ప్రియులరా, ఇది చెప్పకుండగా జన్మతః పాపం అంటున్నారు దౌర్భాగ్యులు. జన్మతః పాపం అంటే తల్లిదండ్రులను కలయికనే పాపం అనుకునే విధంగా బోధిస్తున్నారు బైబిల్ అర్థం కాక మత శాఖల వారు. ఒకవేళ అది పాపమైతే కౌంటర్లు ఉన్నాయి, 2-3 కౌంటర్లు. ఒకవేళ అది పాపమైతే, భార్యాభర్తల సంబంధమే పాపమైతే, దేవుడు వివాహము ఘనమైనదని అనాల్సిన అవసరమే లేదు. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహం అన్ని విషయములో ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలనని దేవుని యొక్క అనాది సంకల్పం. ప్రియులరా, నా ప్రియమైనటువంటి దేవుని వర్లరా, మనందరి రక్షణను కోరి దేవుడు చెబుతాడు, వివాహం అన్ని విషయములో, ఈ సృష్టిలో నేను చేసిన ప్రతి కార్యములలో, ప్రతి దాని విషయములో ఒకే ఒకటి నాకు ఘనంగా కనిపించింది. ఏంటో తెలుసా? జంతువులో లేనిది, పక్షులలో లేనిది, సకల కోటి జీవరాశులో లేనిది ఏంటో తెలుసా? అది మానవుల మధ్య నేను ఒక కార్యాన్ని చేశాను. ఒక పురుషుణ్ణి, ఒక స్త్రీని, ఇద్దరిని ఏకం చేసిన ఏకమే నా దృష్టిలో ఇది గొప్పది అని దేవుడు వివాహం అన్ని విషయాలలో నాకు ఘనమైనది, దేవుడిని కనుక్కున్నాడని ఘనమైనదిగా ఉండాలి అని చెబుతూ, ఇలా వివాహం అన్ని విషయంలో ఘనమైన, ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకుని పెళ్లిగార్డు మీద వేసుకుంటాడు, వివాహం అన్ని విషయంలో ఘనమైనది అంటాడు. కానీ కింద ఒక మాట చెప్పాడు, ఆ మాటను మటుకు ఎవడు పట్టించుకోడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను అని మనకు మళ్ళీ గాను అన్నాడంటే కింద ఇంకా ఫుల్ స్టాప్ కాలేదు, ఇంకా కంటిన్యూషన్ ఉంది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను, అలా ఘనమైనదిగా ఉండాలి అంటే కింద అంటున్నాడు పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. ఒకనాడు ఆదాము అవ్వ కొరకు బతకాలి. అందుకే నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అన్నటువంటి నిర్ణయానికి దేవుడు వచ్చిపోయి, ప్రియులరా, ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి అతడు పక్కటెముకలలో ఒక దానిని తీసి, మాంసము తీసి, స్త్రీని తీసుకొచ్చి
ఆదాము దగ్గరికి తీసుకొచ్చి పెళ్లి చేశాడు. మొట్టమొదట పెళ్లి చేసింది దేవుడు అవ్వ ఆదాములకు. చేసినటువంటి ఈ పెళ్లిలో ప్రియమైన వాళ్ళరా, ఆదాము అవ్వ కొరకే బతకాలి. అవ్వను భార్యను చూసుకుంటూ బతకాలి. భార్య మీదనే తన ప్రేమను ఉంచుకోవాలి. అలాగనే అవ్వమ్మను కూడా ఏమన్నాడు, నీ బ్రతుకు దినములన్నిటిలో నీ భర్త యందు వాంఛ కలిగి ఆశ కలిగి నువ్వు బ్రతకాలి. నువ్వు పక్కకు పోకూడదు, నువ్వు పక్కకు పోకూడదు. అదే కదా, నువ్వు పక్క తప్పులు చేయకూడదు, నువ్వు పక్క తప్పులు చేయకూడదని చెప్పటానికి ప్రియులరా, అందుకే వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా నేను ఎందుకన్నానో తెలుసా? ఎందుకన్నా, పానుపు మీరు పెళ్ళైన రోజు నుంచి ఒకరి కొరకు ఒకరి మీద ఒకరు భారము కలిగి, ప్రేమ కలిగి, నమ్మకాలు కలిగి మీరు జీవించాలి. జీవిస్తూ పవిత్రంగా ఉండాలి. మీ పానుపులో కూడా పాపము ఉండకూడదు. మీ పానుపులో కూడా పాపం ఉండకూడదు. అందుకే దేవుడు ఘనమైనదిగా దేవుడు వివాహాన్ని ఎంచాడు. దేవుడు వివాహాన్ని ఘనమైనది, ఇలా ఉంటే నా దృష్టిలో ఘనమైనది వివాహాలు. ఇలా కాకుండా ప్రియులరా, మధ్యలోనే అనేక తప్పులు చేసి వివాహాలు విడిపోతున్నవి కూడా ఉన్నాయి. అపార్థాలతో, అనార్థాలతో, అనుమానభూతాలతో, ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేకుండా ఈరోజు పెళ్ళిళ్ళకు విలువలే లేవు. పెళ్ళిళ్ళకు విలువలే లేవు. పెళ్ళిళ్ళు అంటే ఏమనుకుంటున్నారంటే ఏదో ఆట బొమ్మలు అయిపోయినాయి. పెళ్లి పత్రికల మటుకు వేస్తారు కానీ వివాహం అనే విషయంలో ఘనమైనది అంటే నువ్వు ఏదో పెళ్లికి పత్రికలు వేసినంత మాత్రాన ఘనమైనదని కాదు, కానీ పానుపు నిష్కల్మషమైనదిగా ఉండటానికి నేను ఇద్దరిని, స్త్రీని పురుషుని జతపరుస్తున్నాను అంటున్నాడు దేవుడు. కనుక ప్రియులారా, ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం కన్నా 7వ అధ్యాయము 29లో మనం చదువుకుంటే ప్రియులరా, జ్ఞానైన సొలొమోను గారు ఎంత చక్కగా చెప్పాడో మానవ పుట్టుక గురించి. మానవ పుట్టుక గురించి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29లో అంటాడు, నేను ఒక్కటి కనుగొంటి నాకున్న జ్ఞానము ద్వారా అంటున్నాడు. అక్కడ నేను ఒక్కటి కనుగొన్నాను. ఏంటా ఒక్కటో తెలుసా? చెప్పండి, చదవాలి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. తనకున్న అపారమైన జ్ఞానం. 7:29, 2:29 చూడు. ఒక్క నిమిషం అమ్మ. అక్కడ ఏమంటాడంటే, నేను ఒక్కటి మాత్రమే కనుగొంటిని అంటాడు దావీదు, సొలొమోను. ఇది ఒక్కటి మాత్రం అంటాడు. ఇది ఒక్కటే అని ఎందుకు అంటున్నాడు తెలుసా? జ్ఞానైన సొలొమోను. ఏది అధ్యాయం వచ్చినమ్మా? మరి నువ్వు చదవటానికి రాక నాకు కన్ఫ్యూజ్ చేస్తుంటావు. ఓకేనా? ఏమంటున్నాడు? ఇది ఒక్కటి నేను కనుగొన్నాను. దేవుడిచ్చిన నా జ్ఞానం ద్వారా నేను ఇది ఒక్కటి మాత్రమే కనుగొన్నా. ఏదో తెలుసా? అదేమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా తల్లి గర్భముల నుండి దేవుడు పుట్టిస్తున్నాడనేది మాత్రమే నేను ఇదొక్కటే నేను ఇదొక్కటి తెలుసుకున్నాను. యథార్థవంతులనుగా దేవుడు పుట్టించను. కానీ పుట్టిన తర్వాత మనుషులు ఇలా మారిపోయారంట. వివిధమైన తంత్రములను, పాపాలను, మలినాలను, నేరాలను, ఘోరాలను, దొంగతనాలను, మోసాలను, అసూయలు, అనార్థాలకు మానవుడు పుట్టిన తర్వాత నేర్చుకుంటున్నాడట. లోకంలో పాపం వైపు మళ్ళీపోతున్నాడట. వివిధ తంత్రములను కల్పించుకుంటున్నాడు మనిషి. పుట్టుకల్లో పాపము లేదన్నాడు సొలొమోను. యథార్థవంతులుగా మంచివారిగా దేవుడు
పుట్టిస్తున్నాడు ప్రతి వారిని. ఈ పుట్టిన తర్వాత లోకాన్ని చూస్తున్నాడు. చెడిపోతున్నాడు స్త్రీ అయినా పురుషుడైనా. యథార్థవంతురాలుగా పుట్టుకలో పుట్టింది. పుట్టిన తర్వాత లోకాన్ని మోహించింది, లోకాన్ని వాంఛించింది, లోకముతో వెళ్ళిపోయాడు స్త్రీ కానీ పురుషుడు కానీ. అందుకే అపవాది లోకములో అందరినీ పాపములో పడవేయటానికి నేత్రాశతో అనే అవ్వను కొట్టేసింది. ఆదికాండం 3వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు కానీ టైం లేదు. ఆదికాండం 3వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే ప్రియులరా, మరి ఆ యొక్క పండు కనులకు రమ్యమైనదియు వివేకమునిచ్చు, అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదిగా అవ్వ కన్నులకు కనిపించిందంట ఆ పండు. అలా కనిపించటానికి ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 2:15 చదువుకున్నాం కదా. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవబుడము. అవ్వని ఆదాముని దేంతో కొట్టేసింది అపవాది? నేత్రాశతో కొట్టేసింది. నేత్రాలకు అందమైనదిగా నువ్వు ఆ పండు చూడు. ఈ తోట పండ్లలో ఏ పండుకు లేని అందం ఆ పండుకే ఉంది. వివేకమునిచ్చు రమ్యమైనదిగా ఆ పండు మాత్రమే నీకు దొరుకుతుందని శరీరం నుంచి పుట్టించింది. కనుక ప్రియులారా, లోకాన్ని అంతటిని అపవాది 3టితో బంధించేసింది. అదేంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దీని ద్వారానే బంధేసింది. అది అందరినీ కూడా కొట్టేసింది. ఎవరిని కొట్టలేకపోయింది? యేసుక్రీస్తు వారిని మాత్రం కొట్టలేకపోయింది. యేసుక్రీస్తు కూడా భూలోక రాజ్యములన్నింటినీ కూడా చూపెట్టింది నేత్రాశతో. ఆయన లొంగిపోలేదు. ఆయనని నమ్మిని ఆయనలో కొనసాగుతున్న, ఆయనను ధరించిన మనం కూడా ఈ లోకములైనను లోకములో ఉన్న వాటినైనను ఆశించకూడదు, కోరుకోకూడదు, వెళ్ళిపోకూడదు, పాపం చేయకూడదు. అలా చేసామంటే ప్రియుల మనం మారిపోయామంటే మనకన్నా ఒక అన్యుడు మేలు, ఒక అన్యురాలు మేలు అని దేవుని వాక్యం ద్వారా తెలియపరుచు దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. మనిషి పుట్టుక పాపం కాదు, మనిషి జన్మ పాపం కాదన్నటువంటిది మనవి చేస్తూ ఉన్నాను.